సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. అసలే మండే ఎండాకాలం. నోట్లో ఇలా నీళ్లు పోసుకుంటే అలా తడారిపోతుంది. అందుకే ఒంట్లో ఎప్పుడూ నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు ఆశ్రయించే వాటిల్లో జ్యూస్ ప్రధానమైంది. ఎండాకాలం వరకు జ్యూస్ తాగితే సరే గాని పండ్లు తినడం లేదా వాటిని జ్యూస్ చేసుకుని తాగడం రెండింట్లో ఏది మంచిది? పండ్లు తినడం కంటే జ్యూస్ చేసుకుని తాగడం మంచిదని చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే ఫ్రూట్ జ్యూస్ తాగటం వలన తక్షణం శక్తి వస్తుంది, దాహం తీరుతుంది, త్వరగా అయిపోతుంది, రసం వృధా కాదు, పైగా తాగటం తినటం కన్నా తేలిక కూడా. ఇక అందులో షుగర్, ఇతర టేస్టీ ఫ్లేవర్స్ తాగాలనిపించేలా ఉంటాయి. ఇలా అనేక కారణాల వల్ల జ్యూస్ తాగితే పోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ పండ్లను రసం తీసుకుని తాగటం వలన కొన్ని అత్యంత విలువైన అంశాలను మనం కోల్పోతున్నాం. ఫైబర్ అంటే పీచు పదార్థాలు పండ్లలోనే ఎక్కువగా ఉంటాయి. రసం తీసిన తర్వాత మనం పారేసిన పిప్పు ఈ పీచు పదార్థమే. జీర్ణశక్తిని సరిచేయడానికి, మలబద్ధకం సరిచేయడానికి, వివిధ మినరల్స్, విటమిన్స్ అందించడానికి మనం రోజు తప్పనిసరిగా ఫైబర్ తినాలి. అందుకోసం పండ్లను తినటమే మంచిది. దీని వలన కడుపు నిండినట్టు అనిపించి వెంటనే ఆకలి వేయదు. దాని వలన బరువు పెరిగే ఛాన్స్ ఉండదు. అందుకే అప్పుడప్పుడు జ్యూస్ ఓకే గాని పండ్లు ఎక్కువగా తింటేనే వంటికి మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.